హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. తిన్న హరీష్ని చూసి ఎవరెవరు ఫేస్ ఎక్స్ప్రెషన్ నచ్చని వాళ్ళు ఉన్నారో కింద కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి వీడియోని. ఇంకా ఫస్ట్ స్టార్టింగే హరీష్ గురించి మాట్లాడుకుందాం. నిన్న అంతా ఎపిసోడ్ మొత్తం ఒకటే ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే మెయింటైన్ చేశాడు. ఒక 5 సెకండ్లు మాత్రం నవ్వాడు. అది మాత్రం ఎవరైనా మిస్ అయ్యింటే కింద కామెంట్ చేయండి, మేము చూడలేదని. ఎందుకంటే మొత్తం 1 గంట 10 నిమిషాల ఎపిసోడ్లో ఒక్క నవ్వే మూమెంట్ కూడా తనకి దొరకలేదు అని చెప్తే నాకు ఎలాగో అనిపించింది. మరి అంత యాటిట్యూడ్, అంత కోపంతో ఏం సాధిస్తాడో నాకైతే తెలియడం లేదు. లాస్ట్లో ఒక మూలపై కూర్చుంటున్నాడు. ప్రతి టాస్క్లో కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఒక మూల పైకి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఇలా చూస్తున్నాడు అంతే. అదే చూపే. అది ఏం అనుకున్నాడో ఏమో, ఇట్లా అయితే ఎలా గెలుస్తాను అనుకుంటున్నాడు కూడా తెలియదు. ఎందుకంటే ఆడియన్స్కి కూడా నచ్చాల. నీ గేమ్ ప్లే నీదే, నీ యాటిట్యూడ్తో నువ్వు నీలా ఆడుతావు, అది ఇంత బాగానే ఉంది. కానీ గేమ్ ప్లే అనేది ఆడియన్స్కి నచ్చాలా, ఆడియన్స్ మీకు ఓట్ వేయాలా. ఆ ఓటింగ్ వల్ల కూడా మీరు గెలిచే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. అది అందరికీ తెలిసిందే. సో వీళ్ళందరికీ నచ్చేలా ఎలా ఆడతాడు నాకైతే నచ్చలేదు. నేనైతే ఓటింగ్ చేయను హరీష్కి. నువ్వు ఓటింగ్ చేయకుండా ఏమి వాళ్ళ హరీష్కి తెలిసిందంటే నువ్వు ఓట్ చేస్తే అంతా చేయకుండా అంతా నాకు గొడవ పడతాడేమో. వద్దులే బాబు ఈ టాపిక్. ఇంకోటి వచ్చి అతని మెంటాలిటీ ఎలాంటిదంటే నేను ఏం చెప్పినా కూడా కరెక్టే, తప్పు కాదు. కానీ అవతలి వాడు ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ అయినా కూడా తప్పే. అది నాకు రిజిస్టర్ కాకూడదు. ఏంటేంటో పదాలన్నీ వాడతాడు. ఆల్రెడీ ఎమ్మెల్యేలతో గొడవ చూసినాము. గుండు అంకుల్ అంటే ఫీల్ అయిపోయాడు, కానీ ఎమ్మెల్యే మాత్రం రెడ్ ఫ్లవర్ అన్నాడు. అది యాటిట్యూడ్ ప్రకారం విధంగా అలా మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఇంకోటి వచ్చి సంజనా గల్రాని కెప్టెన్స్ అయితే ఇచ్చారు. థమ్స్అప్ బాటిల్ని కాపాడుకోలేకపోయావు, ఎవరు తీసుకున్నారో అని కూడా తెలుసుకోలేకపోయావు. అలాంటిది నువ్వు బిగ్ బాస్ హౌస్ని ఎలా కాపాడుతావు అని చెప్పి నాగార్జున అడిగిన దానికి సైలెంట్ అయిపోయింది. అలాంటి నేను ఇప్పుడు పోయి నా రూమ్ దగ్గర వాచ్మెన్గా ఉండాలా, థమ్స్అప్ బాటిల్ ఎవరు తీసుకొని పోతారు, నా రూమ్లో నుంచి ఎవరు తీసుకొని పోతారు అని చూసేదానికంటే అలాంటప్పుడు బిగ్ బాస్ నాకు చెప్పాలా, వీళ్ళకి తీసుకునే వాళ్ళకి చెప్పాలా, అలా తీసుకోకూడదు తప్పు అని చెప్పి. నువ్వు గుడ్డు తీసుకున్నప్పుడు బిగ్ బాస్ నీకేమైనా చెప్పాడా అని చెప్పి నాగార్జున గారు ఒక క్వశ్చన్ అయితే వేశారు. ఆ క్వశ్చన్కే సైలెంట్ అయిపోయింది, ఒక్క మాట కూడా రాలేదు. దీని తర్వాత బిరాయ్ టీం వచ్చింది, వాళ్ళ మూవీ ప్రమోషన్ అయితే చేసుకున్నారు. ఒక టాస్క్ అయితే పెట్టారు. పాట తగ్గట్టుగా ఒక డ్రాయింగ్ వేసి పాట ఏదో సెలెక్ట్ చేసుకుని ఒక పాట అనేది ఇస్తారు. ఆ పాట ఏది అనేది ఒక డ్రాయింగ్ వేసి చూపించాలి, దాంట్లో చెప్పాలి ఫలానా సాంగ్ అని చెప్పి. అది ఎవరు గెలిచలేదు, ఒకరేమో గెలిచారంతే నాకు తెలిసి, ఒకరు గెలిచారంతే, ఇంకెవరు గెలిచలేరు దాంట్లో. వాళ్ళ మూవీ టీం ప్రమోషన్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత టాస్కులు జరిగాయి. టాస్కులు అయితే చాలా భలే ఉన్నాయి. ఈ టాస్క్లన్నీ బిగ్ బాస్ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్లు, కాంట్రవర్సీలు ఇవన్నీ కలిపి టాస్కులుగా పెట్టారు. ఫ్రీ బర్డ్ అన్నది కానీ, ఆ షాంపూది కానీ, ఆ ఫుడ్ విషయంలో గొడవలు కానీ, ఇదంతా కలిపి టాస్కులుగా పెట్టారు. ఇదైతే బాగా నచ్చింది నాకు. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అది టాస్కులు పెట్టిండేది. ఇదంతా అయిపోయాక గేమ్ ప్లే జరిగింది. ఆ గేమ్ ప్లే మాత్రం 18+ గేమ్. అది ఖచ్చితంగా చెప్పగలను. స్లో మోషన్లో మాత్రం చూడొద్దండి. నాకైతే అస్సలు నచ్చలేదు ఆ గేమ్ ప్లే. నాగార్జున గారు ఆ గేమ్ ప్లే ఆడిన తర్వాత వాళ్ళెందుకు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కలిపి ఉన్నారు. దాంట్లో 2 టీములుగా ఉన్నారు. ఈ సంజన వీళ్ళంతా ఒక టీము, భరణి, రాము రాథోడ్ వీళ్ళంతా ఒక టీం ఉన్నారు. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి కెప్టెన్సీ వస్తుంది, 4గురిలో ఒకరికి అని చెప్పారు. దీంట్లో భరణి వాళ్ళ టీం గెలిచింది, సంజన వాళ్ళ టీం అయితే ఓడిపోయింది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏం పెట్టాడంటే, ఓడిపోయిన వాళ్ళు అండ్ సంచాలకుడుగా ఫ్లోరా షైనీ అయితే ఉంది. వీళ్ళ 5 మంది ఈ గెలిచిన 4గురిలో ఒకరిని కెప్టెన్గా సెలెక్ట్ చేసుకుంటారంటే ఫ్లోరా షైనీ వచ్చి సృష్టి వర్మ పేరు చెప్పింది కెప్టెన్సీ కోసం. మిగతా 4 సంజన అండ్ ఎమాన్యుయల్ వీళ్ళంతా కలిసి 4 భరణి గారి పేరు చెప్పారు. సో భరణి గారు కెప్టెన్స్గా ఓకే అయిపోయింది. తర్వాత నాగార్జున గారు లాస్ట్లో భరణి గారికి అసిస్టెంట్గా ఎవరైనా కావాలంటే తనూజాని సెలెక్ట్ చేసుకున్నాడు. చూడాలా అది ఏ ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకున్నాడో ముందు తెలుస్తుంది. నాగార్జున గారు చెప్పారు ప్రతి ఒక్క పని చేయాలా, నీళ్లు తాపేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ ప్రతి ఒక్క పని కూడా చేయించుకోవచ్చు అసిస్టెంట్తో. అంటే తనూజాని సెలెక్ట్ చేసుకున్నాడు.
ఇక్కడ అంతా అయిపోయింది. ఇంకా సృష్టి వర్మ ఎలిమినేషన్ అయిపోయింది, బయటకు వచ్చినాక తను ఎలా వెళ్ళింది ఎలా వచ్చింది అని మొత్తం రీక్యాప్ అయితే చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎవరు జెన్యూన్గా ఆడుతున్నారు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అంటే 4 పేర్లు సెలెక్ట్ చేసుకుంది. రాము రాథోడ్, మర్యాద మనీష్, హరీష్ అండ్ ఫ్లోరా షైని, ఈ 4 పేర్లు సెలెక్ట్ చేసుకుంది. ఫోన్ వచ్చింది. 4 పేర్లు సెలెక్ట్ చేసుకుంది. ఆ తర్వాత ఇంకా గేమ్ ప్లే వచ్చి లోపల పెట్టుకొని బయట ఆడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా బిగ్ బాస్ హౌస్లో అంటే 3 పేర్లు అయితే సెలెక్ట్ చేసుకుంది. తనుజ, భరణి, గీత చౌదరి, వీళ్ళ 3 పేర్లు సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళు మాత్రం జెన్యూన్గా ఆడట్లేదు అని చెప్పింది. సో మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ ఎపిసోడ్తో ఎండ్ అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో రాత్రికి తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.